చుట్టూ తిరిగి చివరాఖరుకు ఆ నియోజకవర్గ రాజకీయం బిగ్ బాస్ చెంతకే చేరింది. అందులో చిన్న బాస్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపిక అంశం బార్డర్ సమస్య అంతా జటిలంగా మారిపోయింది. సర్వేలు, వ్యూహకర్తల అన్వేషణలు, పరిశీలకుల నివేదికలు, త్రిసభ్య కమిటీ సమావేశాలు అన్నీ ముగిసిపోయాయి. చివరికి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ సర్వే కూడా జరిగింది. అయినా ఇక్కడ ఇన్ఛార్జి పంచాయతీ అయితే కొలిక్కి రాలేదు. ఎవరెన్ని రకాల నివేదికలు ఇచ్చినా వాటిపై అధినాయకత్వం సంతృప్తి చెందడం లేదట. అందుకే ఆ ఎంపికేదో తామే చేస్తామంటున్నారట బిగ్ బాస్ అండ్ యంగ్ బాస్. ఇంతకు ఆ ఇద్దరి మధ్యలో ఒకే పేరుందా, లేక వేరువేరు వ్యక్తుల పేర్లు ఉన్నాయా? ఇన్ఛార్జి రేస్కు వచ్చిన ఆ బిగ్ షాట్ ఎవరు? ఇన్ని రకాల సర్వేలు, నివేదికలతో అధిష్టానానికి సైతం తిక్కరేగిస్తున్న ఆ నియోజకవర్గం ఇది. రాజంపేట ఇన్ఛార్జిపై టీడీపీ కసరత్తు. తెరపైకి నారా లోకేష్ స్నేహితుడి పేరు. రేసులో బిగ్ షాట్ ఆకేపాటి విక్రమ్ రెడ్డి. రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కథ ఇప్పట్లో కంచికి చేరేట్లు కనిపించడం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో ఉంటున్న ఈ నియోజకవర్గం అంశం ఇప్పుడు జిల్లాలోనే కాదు, ఏపీ మొత్తం హాట్ టాపిక్ గా మారిపోయింది. అన్ని రకాల పాఠాలు, గుణపాఠాలు ముగిశాక ఇప్పుడు పంచాయతీ నేరుగా పార్టీ పెద్ద అయిన చంద్రబాబు దగ్గరికి చేరుకుంది. ఇందులో చిన్న బాస్ లోకేష్ కూడా పూర్తిగానే ఇన్వాల్వ్ అయ్యారని టాక్. చంద్రబాబు సైతం ఇక్కడి ఇన్ఛార్జి నియామకం విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారట. రాజంపేటలో గెలుపోటములను శాసించగలిగే సామాజిక వర్గానికి ఇన్ఛార్జి పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా సమాచారం. అయితే యువనేత లోకేష్ మాత్రం ముల్లును ముల్లుతోనే తీయాలన్న భావనతో అక్కడున్న మరో బలమైన వర్గానికి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఈ రాజంపేట ఇన్ఛార్జ్ అంశం తండ్రి కొడుకుల చుట్టూ తిరుగుతోందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వాస్తవానికి రాజంపేట ఇన్ఛార్జి పదవిని ఆశిస్తున్న వారిలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగలరాయలు ముందు వరుసలో ఉన్నారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం కొత్త నేత వచ్చేదాకా తాత్కాలిక ఇన్ఛార్జిగా జగన్మోహన్ రాజును నియమించడం జరిగింది. ఈ ఇద్దరే కాకుండా మేడా బ్రదర్స్ కూడా కిరీటం కొట్టే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాజంపేట తెరపై కొత్తగా మరో పేరు వినిపిస్తుంది. పాతతరం రాజకీయ నేపథ్యం కలిగి మంగపేట ముగ్గురాల కంపెనీలో బిగ్ షాట్గా ఉన్న వ్యాపారవేత్త ఆకేపాటి విక్రమ్ రెడ్డి ఇక్కడి టీడీపీ ఇన్ఛార్జి పదవిని ఆశిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సహా యువనేత లోకేష్ ను కలిశారట. ఇన్ఛార్జి పదవి కోసం విక్రమ్ రెడ్డి లోకేష్ ను కనీసం 10 నుంచి 15 సార్లు కలిశారని కూడా పార్టీ ముఖ్య వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఆకేపాటి విక్రమ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి స్వయంగా బంధువు కాకపోయినా అటు వైసీపీ నుంచి పై స్థాయి వర్గాల్లో మంచి సత్సంబంధాలున్నాయని టాక్. ఇటు టీడీపీ నేతలతో కూడా అదే స్థాయిలో పరిచయాలున్నాయట. ఆయన స్వస్థలం రైల్వే కోడూరు పరిధిలోని ఒబులవారిపల్లె అయినప్పటికీ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారట. విక్రమ్ రెడ్డి తాత ఆకేపాటి చెంగల్ రెడ్డి ఈయన గత కాంగ్రెస్ హయాంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న జమానాలో టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేశారు. ఆయన అప్పట్లో రాజంపేట నుంచే రాజకీయం చేశారు. ఆయన మనవడే ఈ విక్రమ్ రెడ్డి. అంతేకాదు ప్రస్తుత రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోల శ్రీనివాసులు రెడ్డికి స్వయాన మేనల్లుడు కూడా. ఇక ఇదే విక్రమ్ రెడ్డి రీసెంట్ గా విజయవాడలో వరదలు చుట్టుముట్టిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ₹1 కోటి ఆర్థిక సాయం కూడా చేశారు. అంతేకాదు టీడీపీలో నెంబర్ 2గా ఉన్న లోకేష్ తో కూడా స్నేహపూర్వక సంబంధాలున్నాయని తెలుస్తుంది. ఈ పరిచయాలతోనే విక్రమ్ రెడ్డి అమరావతిలో ఉంటూ లోకేష్ ను పలుమార్లు కలుస్తున్నారట. చాలా సందర్భాల్లో యువనేత లోకేష్ తో దగ్గరగా ఉంటున్నారట విక్రమ్ రెడ్డి. ఫలితంగానే ఆయన పేరును కూడా పార్టీ పరిశీలనలోకి తీసుకుందని సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ ఇద్దరి పరిశీలనలో 2 సామాజిక వర్గాల పేర్లు ఉన్నట్లు వినికిడి. వారిలో బత్యాల చెంగల్రాయుడు, మేడ మల్లికార్జున రెడ్డి, ఆకేపాటి విక్రమ్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్లు కాకపోతే చమర్తి జగన్మోహన్ రాజు అంటూ కూడా పార్టీ వర్గాలు చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి వ్యవహారం టీడీపీకి తీవ్రమైన తలనొప్పిగా పరిణమించిందంట. ఇప్పటికే పార్టీ అభ్యర్థిత్వం నుంచి పోటీ చేసి ఓడిపోయి ఇన్ఛార్జి పదవి రాక ఒక సీనియర్ మోస్ట్ లీడర్ నిష్క్రమించారు. ఇదే విధమైన నాంచుడు ధోరణి మంచిది కాదని సగటు టీడీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అనేక మలుపులు తిరుగుతున్న రాజంపేట వ్యవహారంలో అధిష్టానం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కట్టె విరక్కుండా పాము చావకుండా అన్నట్టుగా వ్యవహరిస్తే మరికొంతమంది నేతలు సుగవాసి బాటలో పార్టీ వీడేందుకు రెడీగా ఉన్నారట. విషయం తేలేకపోతే పెట్టే బేడా సర్దుకునేందుకు సిద్ధమవుతున్నారట. మొత్తానికి రాజంపేట ఇన్ఛార్జ్ ఎంపిక విషయం టీడీపీకి కత్తి మీద సాములా మారింది. మరి చంద్రబాబు, లోకేష్ మధ్యలో ఉన్న పేర్లు ఎవరివో? రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ అవకాశం పాత కాపులక, కొత్త నేతలక అన్నది తేలాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పదు.